ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధికి రోల్ మోడల్గా నిలిచారని వైసీపీ మహిళా నాయకులు అనంత మాలతి, అనంత సువర్ణ అన్నారు. అనంతపురం నగరంలోని భవానీ నగర్లో వారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అనంత లిఖితరెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి, సాహితీ కార్పొరేటర్లు సుమతి, వాణి, లక్ష్మీదేవి, వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళుతూ 5 ఏళ్లలో ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా అనంత మాలతి, అనంత సువర్ణ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా అనంతపురం నగరం అభివృద్ధి చెందిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలే స్వయంగా చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే అనంత 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. అలాంటి వ్యక్తిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని వారన్నారు. ప్రజలు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని, ఖచ్చితంగా ఈసారి తమకు భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సార్ ఉన్నారే 2 ఓట్లు ఉంటాయమ్మా. ఎమ్మెల్యేకి 2000 సపోర్ట్ తొమ్మిదవ డివిజన్ భవానీ నగర్లో మా ప్రచారం సాగుతోందండి. ఇక్కడంతా మన వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాయకులు అందరూ వచ్చారు. ప్రజలు కూడా మాతో కలుస్తూ ఉన్నారన్నమాట. జగన్ అన్న చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటున్న వాళ్ళంతా మాకు బాగా చెప్తున్నారు. మేము జగనన్నకే సపోర్ట్ చేస్తామని. బాగుందండి. ఈ ఏరియాలో ఇంతకుముందు లైట్స్ కానీ రోడ్స్ కానీ ఏవీ లేవన్నమాట. అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. రోడ్స్ అయిపోయాయి, ఇక్కడంతా కరెంట్ వచ్చింది, అంతా బాగుంది. ఆ విషయాన్ని మాకు ప్రజలు చెప్తూ ఉన్నారు. అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మనం చెప్పేదేమీ లేదు, ప్రజలకే తెలుసు. ఆయన చిరపరిచితులు. 4 సార్లు ఎంపీగా చేశారు. గత 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా అనంతపురం అర్బన్కి సేవలు అందించారు. ఆయనకున్న సీనియారిటీ వల్ల అయితే ఏంటి, ఆయనకున్న అనుభవం వల్ల అయితే ఏంటి, నిధులు ఎలా తేవాలి, దేనికి ఎలా తేవాలన్న దానికి బాగా తెలుసు. ఆ రకంగా ఫండ్స్ తెచ్చి చాలా డెవలప్ చేశారన్నమాట. ఏ వార్డుకి వెళ్ళినా కూడా, ఎటువైపు వెళ్ళినా కూడా మాకు అభివృద్ధి కనిపిస్తుంది. అదంతా అనంత వెంకటరామరెడ్డి గారి కృషి అనే చెప్పచ్చు. ఈ 5 ఏళ్ళు కాకుండా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే ఇంకాస్త అభివృద్ధి చేసి చూపిస్తారు అనంత వెంకటరామరెడ్డి గారు. అందరూ మీ ఓటునైతే వేసి మీ సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఓటైతే వేయండి. ఏ ఒక్కరు ఓటు వేయకుండా ఉండద్దని. అది మన రైట్, మనకు రాజ్యాంగం ఇచ్చిన రైట్ని. మనం ఆ రోజు ఏదో ఎండ్ ఉందనో ఇంకోటి ఉందనో మాత్రం ఎవరి ఇళ్లలో ఉండకండి ప్లీజ్. మనం వెళ్దాము, మనం మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, ఓటేద్దాం. మంచి పార్టీకి ఓటేయండి, అదే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మంచి పార్టీ, మంచి గుర్తు, మన ఫ్యాన్ గుర్తు. ఈరోజు 9th డివిజన్లో దేవి కార్పొరేటర్ ఆధ్వర్యంలో, అట్లే గంగాధర్ అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ప్రజల స్పందన అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కనుక, మీరు మా పెద్ద కొడుకు లాంటి వాడు జగన్ గారు, మాకు మీరు చెప్పాల్సిన పనే లేదు, మేమే వేస్తున్నాం అంటున్నారు. మీరు కొంతమంది 2-3 మహిళలు ఏమన్నారంటే, మీకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము, అనంత వెంకటరామరెడ్డి గారే ఈ రోజు భారీ మెజార్టీతో గెలుస్తారు అని చెప్తున్నారు. ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి అంటే అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధికి మారిపోయారు అనమాట. ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి చేసిన అభివృద్ధి అనంతపురంలో చూస్తే, అనంతపురం ఇలా ఉంది అంటే అనంత వెంకటరామరెడ్డే కారణం. 2014 ముందు, 2019 తర్వాత అని మనము బేరీజ్ వేసుకుంటే ఈరోజు అనంత వెంకటరామరెడ్డి ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి అనమాట. ఇంతకుముందు పార్లమెంటు సభ్యుడిగా గెలిచినప్పుడు కానీ, 4 times గెలిచినప్పుడు కానీ, 7 కాన్స్టిట్యున్సీస్లో ఆయన సమానంగా అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు అనంతకే చెందుతుంది. అది తర్వాత అనంతపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఆయనకు ఒక పరిధి తగ్గింది. పరిధి తగ్గడం వల్ల ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా అభివృద్ధి చేసినాడు. ఈరోజు రోడ్లు అంటే మెయిన్ రోడ్లే కాదు, మెయిన్ రోడ్లు అంటే ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, కింద అండర్టేకర్ బ్రిడ్జ్ కానీ, మనకి అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ, వాళ్ళు అసలు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉందంటే ఈరోజు అనంత కారణము. తర్వాత ఈరోజు బళ్ళారి బైపాస్ నుంచి టవర్ క్లాక్ మీదుగా, సప్తగిరి మీదుగా, సూర్యానగర్ రోడ్డు నుంచి పంగల్ రోడ్డు వరకు వేసిన
ఘనత ఈరోజు అనంత వెంకటరామరెడ్డికే చెందుతుంది. ప్రతి ఒక్కటి ఈరోజు అనంత వెంకటరామరెడ్డి మార్కు చూపించినాడంటే ఈరోజు అనంత వెంకటరామరెడ్డి డ్రైనేజీ కానివ్వండి, కాలువలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అనంత వెంకటరామరెడ్డి వచ్చిన తర్వాతనే అనంతపూర్లో డెవలప్ జరిగింది.